కదిరి బాల శ్రీనివాస్ అని. సో గత 2 రోజుల క్రితం నుండి మనకి పెద్దపులి ఈ బొందరపల్లి కనకల్ మండలంలోని బొందరపల్లి గ్రామ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నారని మీడియా ద్వారా సోషల్ మీడియాలో వచ్చింది. సో దాని ప్రకారము మేము నిన్నటించి అన్నీ పరిశీలించిన తర్వాత అక్కడ ఎటువంటి జాలలు కానీ ఎటువంటి పెద్దపులి తిరిగినట్టు కానీ దాని సంకేతాలు ఏమి లేవు. సో ఈరోజు ఉదయం కూడా ఒక సోషల్ మీడియాలో ఒక న్యూస్ వచ్చింది, పులి ఉన్నటువంటి ఇంటి ముందర. సో అక్కడికి మేము ఆ ఊరికి వెళ్ళి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి పరిశీలించగా ఆ ఇంటి ఎదుర్కొన్నటువంటి ఆనంద అనేటువంటి ఒక కూలి పని చేసుకుంటూ జీవిస్తుంటాడు. ఆనంద్ నేనే ఏఐ ద్వారా క్రియేట్ చేశానని చెప్పాడు. ఈ విధంగా నువ్వు క్రియేట్ చేసి వీడియో సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ప్రజలంతా భయాందోళనలకు గురి అయినారు. కనుక నీ మీద చక్కమైన చర్యలు తీసుకుంటామని చెప్పినాము. సో ఇది ఫస్ట్ తప్పుగా భావించి మమ్మల్ని వదిలిపెట్టామని చెప్పినారు. సో అదే విషయము కనకల్లో పోలీస్ స్టేషన్ వచ్చి దిలీప్ కుమార్ గారి ఎస్ఐ గారికి కంప్లైంట్ చేయడం అయింది. సో ఇక్కడ ఈరోజు అతనితో వీడియో కూడా తీసుకొని ఎస్ఐ గారి మీద మామూలుగా చెప్పడం జరిగింది. గట్టిగా చెప్తాను. నీ పేరు ఏం పేరు? నా పేరు కొత్తోల ఆనంద్. మీ నాన్న పేరు? కేరెడ్డి. ఏ ఊరు మీది? బొందరపల్లి గ్రామం. సో ఈ విధంగా గత 2 రోజుల నుంచి ఈ పెద్దపల్లి బొందరపల్లి గ్రామం చుట్టూ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నదని సోషల్ మీడియాలో వచ్చింది. అది నిజమేనా? నిజంగా నువ్వు చూసావా? దీన్ని చార్జీబీతో క్రియేట్ చేసి సో ఆ విధంగా నువ్వు పెట్టడం వల్ల ప్రజలు చాలా భయాందోళనలకు గురైనారు. ఇది చట్టపరంగా నేరం అన్నమాట. నేను నా మొదటి తప్పుగా కోరుకుంటున్నాను. ప్రజలంతా భయభ్రాంతులు గురయ్యారు. కానీ మొదటి తప్పుగా క్షమించండి. ఎప్పుడు ఇలా చేయను. నా పేరు కొత్తోల ఆనంద్. మా నాన్న పేరు కే రెడ్డప్ప. నా వయసు 23 సంవత్సరాలు. పెద్దపల్లి తిరుగుతున్నానని బొందరపల్లిలో ఫోటో అని పెట్టాను. బొందరపల్లి అందరూ భయపడ్డారు. ఇంకా అలా చేయనని పోలీసు వారిని అతిశేఖ వారిని కోరుతున్నాను. నన్ను క్షమించారు.